2010లో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన రజనీకాంత్ రోబో మూవీ అందరూ చూసే ఉంటారు కదా. అసలు ఆ మూవీకి ఇన్స్పిరేషన్ మన తెలుగు సినిమా అని మీకు తెలుసా? 1995లో దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో ఉన్నారు. రాజేంద్రుడు గజేంద్రుడితో డెబ్యూ చేశాక వరుస హిట్లు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కమెడియన్ అలీతో తీసిన ఎమలీలా ఏకంగా రికార్డులు సృష్టించింది. ఆ వెంటనే శుభలగ్నం మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. దీంతో సహజంగా అగ్ర హీరోల నుంచి పిలుపు రావడం జరిగింది. అంచనాల బరువు మోయలేక బాలకృష్ణ టాప్ హీరో, నాగార్జున వజ్రం రెండు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో మళ్లీ పాత స్కూల్ కే వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. యమలీల స్ఫూర్తితో మరో ఫ్యాంటసీ కథను సిద్ధం చేసుకుని అలీతోనే మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని ఫిక్స్ అయిందే ఘటోత్కచుడు సినిమా. అలీ సరసన జోడీగా రోజాను హీరోయిన్ గా ప్రకటించినప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా షాక్. అప్పటికే ఆవిడ టాప్ ర్యాంక్ లో ఉన్నారు. అందరితోనూ నటించేశారు. అయినా రోజా అవేవీ లెక్క చేయలేదు. స్క్రిప్ట్ నచ్చేసి వెంటనే ఒప్పేసుకున్నారు. రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా యముడికి బదులు ఘటోత్కచుడు భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఎస్వి కృష్ణారెడ్డి రాసుకున్న స్టోరీకి రచయిత దివాకర్ బాబు మంచి ట్రీట్మెంట్ తో కూడిన సంభాషణలు అందించారు. ఇంత గొప్ప పాత్రకు సత్యనారాయణ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని అందరికీ తెలుసు. మంచి హుషారు మీదున్న ఆయన కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో స్పెషల్ క్యామియోలలో నటించేందుకు డాక్టర్ రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి అగ్ర హీరోలు ఒప్పుకోవడం అప్పట్లో సెన్సేషన్. సూపర్ స్టార్ కృష్ణతో స్పెషల్ సాంగ్ పెట్టిన ఎస్వి ఈసారి ఏకంగా నాగార్జునని ఒప్పించడం మీడియాలో హైలైట్ అయింది. బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చు చేశారు నిర్మాతలు అచ్చిరెడ్డి, కిషోర్ రాఠీ. 1995 మార్చి 31న విడుదలైన ఘటోత్కచుడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ యమలీల అంచనాల బరువుతో ఆ స్థాయికి చేరుకోలేదు. కేవలం వారం గ్యాప్ లో భాష, అమ్మాయి కాపురం లాంటి హిట్ మూవీస్ రిలీజ్ కావడం రన్ మీద ప్రభావం చూపింది. అయితే మ్యూజికల్ గా ఘటోత్కచుడిలోనూ మంచి పాటలిచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి. తర్వాత టీవీలలో ఈ సినిమా పెద్ద హిట్. రజనీకాంత్ రోబోలో చూసిన ఐశ్వర్యరాయ్ రోబోల లవ్ స్టోరీ ఇందులో నుంచి తీసుకున్నదే.